ఓం నమో వెంకటేశాయ. మార్గశిర మాసంలో కూడా కార్తీక మాసంలో ఎలా అయితే ఉదయాన్నే దీపం పెడతామో అలాగే ఈ మాసమంతా కూడా నిత్య దీపారాధన చేయడం చాలా మంచిది. మాసాన మార్గశీర్షోహో అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు కదా. మార్గశిర మాసం అంటేనే విష్ణుమూర్తి మాసం కాబట్టి లక్ష్మీనారాయణులను, లక్ష్మీ నరసింహస్వామిని, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కానీ, అల్వేల్ మంగమ్మ వెంకటేశ్వర స్వామిని కానీ, సీతారాముని కానీ, లేదంటే రుక్మిణీ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని కానీ పూజించవచ్చు. కొందరైతే లక్ష్మీ అమ్మవారిని మాత్రమే పూజిస్తారు, అలా పూజించకూడదు. కొందరు విష్ణుమూర్తిని మాత్రమే పూజిస్తారు, అలా పూజించకూడదు. ఇద్దరిని కలిసి పూజించినప్పుడే పూజా ఫలితము 100కు 100% ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ, కనకధార స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, గోవింద నామాలు కానీ పారాయణ చేయొచ్చు. కనకధార స్తోత్రం కూడా పారాయణ చేయొచ్చు. కానీ ఇవేవి మాకు రావు ఎలా అనుకుంటే గోవింద గోవింద అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ, శ్రీరామ శ్రీరామ అని కానీ, శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కానీ, హరే కృష్ణ హరే రామ అని కానీ ఇలా నామ పారాయణ కూడా చేయవచ్చు. రోజు నైవేద్యం పెట్టాలా అంటే మన అనుకూలతను బట్టించి, ఇంట్లో వసతిని బట్టించి పరమాన్నం కానీ, పెరుగన్నం కానీ, చిత్రాన్నం కానీ ఏదైనా చేసి పెట్టచ్చు. లేదు మేము ఉద్యోగరీత్యా వెళ్తున్నాము, హడావుడిలో కాదు అంటే ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టచ్చు. లేదంటే ఉదయం అన్నం వండితే ఆ అన్నంలో కాస్త నెయ్యి వేసి, ఆ నెయ్యిలో కాస్త బెల్లం వేసి, ఆ నైవేద్యం పైన ఒక తులసి దళాన్ని పెట్టి అప్పుడైనా నైవేద్యంగా పరమాత్మునికి అసలు ఈ మాసం అంతా దీపారాధన నూనె కానించి వంట నూనె వరకు అంతా ఆవు నెయ్యిని మాత్రమే వాడి చూస్తారు. ఇలా మీలో ఎవరైనా వాడగలిగితే వాడండి. నూనె తీసేసి ఆవు నెయ్యిని మాత్రమే ఈ మాసం అంతా వాడి చూడండి. లేదు వంట వరకు మేము వాడలేము, దీపారాధన వరకు వాడగలుగుతాము అంటే అలాగైనా వాడి చూడండి. ఫలితం అమోఘంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మార్గశిర గురువారాల గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.